హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గారు, సో ఆయన మీద ఒక కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది. వాళ్ళ ఆఫీస్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఆవిడ మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడని పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో దాని గురించి మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. అసలు ఈ న్యూస్ నమ్మశక్యంగా ఉందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ కేఏ పాల్ గారి గురించి అంతా తెలిసే ఉంటుంది. బికాజ్ ఆయన ఒక తెరిచిన పుస్తకం, ఎప్పుడు ఉంటాడు, ఎక్కడ ఏ గోల జరిగినా ఆయన వెళ్తూ ఉంటాడు, చిలిపిగా ఉంటాడు, డ్యాన్స్లు వేస్తాడు, ఎగురుతాడు, ఎప్పుడు నవ్వు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏడుపు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఎక్కడ ఏదైనా జరిగితే అది తను క్లెయిమ్ చేసుకుంటాడు, నా వల్లే జరిగిందని. అలా చాలామంది నమ్మే వాళ్ళు ఉన్నా, కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, కామెడీని చేసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. దిస్ ఈజ్ గుడ్. నాకు ఈయన విషయంలో ఒకటి నచ్చింది ఏంటంటే, ఇప్పటి వరకు కేఏ పాల్ యాక్చువల్గా ఆయన మతబోధకుడే యాక్చువల్లీ, బట్ ఎక్కడ కూడా క్రైస్తవ మతంలోకి జనాలని పిలుచుకున్నట్టు నాకు ఎక్కడ అనిపించలే. అండ్ ఈ మ్యాజిక్లు జిమ్మిక్లు చేసిన వీడియోలు కూడా ఏం లేవు. సో అట్లా గుడ్. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ ఏరోప్లేన్ ఉంది, మేము అలా చేసాము, నిధులు కూర్చాము, యుద్ధాలు ఆపాము, డోంట్ నో. కానీ ఒకటి మాత్రం నిజం, గతంలో మీరు ఇప్పుడంటే కొంచెం కమెడియన్లా చూస్తున్నారు, అంటే మనకి సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది కాబట్టి. గతంలో మనకి కేవలం పేపర్లు మాత్రం ఉన్నప్పుడు, కావాలంటే న్యూస్ పేపర్లో మీరు ఫోటోలు చూడండి, ఈయన చంద్రబాబు నాయుడు గారితోనూ, వైఎస్ఆర్ గారితోనూ, వేరే వేరే దేశాధినేతలతోనూ ఆయన కలిసి ఫోటోలు దిగి వాళ్ళతో పాటు ఈక్వల్గా కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. లేవనైతే కాదు, ఉంటాయి. సోషల్ మీడియాలో మీరు చూస్తే తెలుస్తుంది. అండ్ యమన్లో మన అమ్మాయి నిమిషప్రియకి అక్కడ ఉరిశిక్ష వేస్తారనగానే వెంటనే వెళ్ళాడు, నా చెల్లి నా తల్లి అని చెప్పేసి. ఈవిడతో పాటు ఒక ఆవిడ నా కోడలు అని తిరిగినప్పుడు కూడా పెద్దగా ఏ పిచ్చి పిచ్చి వార్తలు కూడా రాలా. అండ్ తన దగ్గర ఇప్పటివరకు ఇన్నేళ్లలో చాలామంది పనిచేశాడు. ఈయన మతబోధకుడుగా ఉన్నప్పుడు ఎంతోమంది మహిళలు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతూ ఉంటారు. ఎక్కడ కూడా ఇప్పటివరకు ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ అయితే నమోదు అవ్వాల. మేబీ తెలియదు ఎందుకో. అండ్ ఇతని మీద కంప్లైంట్ ఇవ్వాలంటే పెద్ద ఆలోచించాల్సిన అవసరం, చాలా హ్యాపీగా ఇచ్చుకోవచ్చు, నువ్వు నేను కూడా ఇచ్చుకోవచ్చు. ఆ పోలీసు వాళ్ళు పిలిస్తే వస్తాడు కూడా, అంటే అంత ఫ్రీగా అవైలబిలిటీలోనే ఉంటాడు. ఇప్పుడు ఏం జరిగింది, ఒక అమ్మాయి వెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటే షీ టీమ్స్కి కంప్లైంట్ ఇచ్చింది. తను అమెరికన్ కోఆర్డినేటర్గా తన దగ్గర పనిచేస్తుంది. అమెరికన్ కోఆర్డినేటర్ అంటే నైట్ షిఫ్ట్సే చేసుకోవాలి, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. నైట్ షిఫ్ట్లో అమెరికన్ కోఆర్డినేటర్ అంటే ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా ఇప్పుడు ఈయన విరాళాలు అడుగుతూ ఉంటాడు ఓపెన్గానే, విరాళాలు ఏమైనా ఉంటే మాకు ఈ నెంబర్కి వేయండి అని. ఎన్ఆర్ఐలు అమెరికన్ వాళ్ళని వీళ్ళు సంప్రదించి, సార్ ఏమైనా విరాళాలు ఉంటాయండి ప్రజాశాంతి పార్టీకి అని అడగడానికి కూడా ఒకరిని పెట్టుకుంటారు కదా ఊరికే మాట్లాడడానికి. అలా మేబీ ఏమైనా జాయిన్ అయ్యి ఉండొచ్చు, వీడు ఉన్నాం. తను వచ్చి అదేంటి రాత్రిపూట వర్క్ చేసేటప్పుడు అట్లా ఇట్లా అసభ్యంగా తాకాడు, విచిత్రంగా ప్రవర్తించాడు, నాకు వాట్సాప్ మెసేజ్లు కూడా చేశాడు అని ఆవిడేదో ఎవిడెన్స్ పెట్టింది. మరి వాట్సాప్ ఇమేజెస్లో ఏముందో తెలీదు. తాకాడు అంటే, అసభ్యంగా తాకాడు అంటే, ఒక పురుషుడు స్త్రీని ఎక్కడ తాకినా తప్పే. అది నువ్వు బస్సుల్లో తాకినా, చివరికి తొక్కిసలాట దగ్గర తాకినా తప్పే, ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర తాకినా, ఎక్కడైనా గుంపులో ఉన్నప్పుడు, ఆడవాళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మీద ఇట్లా పడిపోకూడదు. అండ్ ట్రైన్ వదులుతారు, వెంటనే అందరూ ఒకేసారి వెళ్తారు, ఇట్లా పైకి ఎక్కడ దిగుతూ ఉంటారు కదా, ఆ గుంపులో కూడా తాకుతూ ఉంటారు పిచ్చి. వాళ్ళకి పాపం లగేజ్లు ఉంటాయి చేతిలో, ఏమనాలో తెలియదు, ఇటు మొయ్యలా అది పడేయలేరు, ఇష్టం ఉన్నట్టు తాకేస్తూ ఉంటారు. అట్లా నేను చూసాను చాలామందిని ఇలాంటి వాళ్ళు. అట్లా తాకడం కూడా తప్పే. కేఏ పాల్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు కొంచెం అంటే కూతురులాగా అనుకున్నా, చెల్లిలాగా అనుకున్నా సరే, ఇప్పుడు సిస్టమ్ ఉంది, అట్లా కాదు మా ఇది నొక్కు ఇట్లా పెట్టని చెప్పేసి చేయబట్టుకొని తాకి చెప్పుండొచ్చేమో. అంటే మేబీ అది తప్పులాగా తనకు అనిపించకపోయినా మేబీ అలా చేసి ఉండొచ్చు, తప్పుగా తను ఫీల్ అయింది. అఫ్కోర్స్ ఒకరి పర్మిషన్ లేకుండా ఇంకొకరిని ముట్టడం కూడా తప్పే. ఆపోజిట్ జెండర్స్గా ఉన్నప్పుడు, ఆపోజిట్ జెండర్స్ ఏంటి, ఈక్వల్ జెండర్ అయినా సరే పర్మిషన్, ఇప్పుడు నన్ను ఎవరైనా పర్మిషన్ లేకుండా ముట్టుకుని నాకు బాగా చిర్రెత్తుకు వస్తుంది, కామన్ అది. ఈవెన్ బాలకృష్ణ గారిని చూసాం మనం, పర్మిషన్ లేకుండా తాగితే ఆయనకి కూడా కొట్టేంత కోపం వస్తుంది. ఈవెన్ మన జయా బచ్చన్ గారు, ఆవిడ పర్మిషన్ లేకుండా ముడితే ఆవిడకి కోపమే. చాలామంది ఉన్నారు ఇలాగా, నోబడి. వెనకాల ఎవరైనా తిరుగుతూ ఉన్నా నాకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ తెలుసు, వాళ్ళు ముందు ఉండాలి, వెనకాల ఉండదు. ఎక్కడ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెనకాల నడుస్తాను, కాస్త ఆగుతా, వాడు వెళ్ళాక వెళ్తాను నేను. ఇట్లా కొంతమందికి కొన్ని టైప్ ఆఫ్ ఫోబియాస్ ఉంటాయి, ఇట్స్ ఓకే. బట్ మేబీ ఆ అమ్మాయి అలా ఇన్సెక్యూర్ ఏమైనా ఫీల్ అయి ఉండదు, తన దగ్గరకు వచ్చిన
మరీ దగ్గరకు వచ్చిన. కానీ అంతవరకు ఓకే సరే, అంటే ఈయన మీద మనకు ఇప్పటిదాకా ఇలాంటి ఆరోపణ రాలేదు కాబట్టి కొంచెం పాజిటివ్గా థింక్ చేసి ఇలా చెప్పాం. బట్ ఎవరి పర్సనల్ క్యారెక్టర్ మనకు తెలియదు కాబట్టి తన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, వాట్సాప్ మెసేజెస్ అని. మరి ఆ మెసేజ్ల్లో ఆయన అసభ్యకరంగా ఏం పెట్టాడు, అట్లా అసభ్యకరంగా మెసేజ్లు పంపితే ఇవాళ కాబట్టి రేపైనా ఎవిడెన్స్ ఉంటాయని తెలియని పిచ్చోడైతే కాదు, దేశాలు తిరుగుతాడు కాబట్టి నిజంగా అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉన్నా కూడా ఓపెన్గా మెసేజ్ అయితే పెట్టడు నాకు తెలుసు. ఎందుకంటే ఆ పిల్లకి నీ మీద ఇష్టమో లేదో ఇంకా నీకు తెలియదు. పైగా అంటే ఒకవేళ చేసినా ఈ పిల్లకి అంత ధైర్యం చేయలేదు నా మీదే పెట్టేంత అని కూడా అనుకుండొచ్చు. లేదు భయపడతాడు అంత లేదు. అప్పుడున్న కేఏ పాల్ వేరు, ఇప్పుడున్న కేఏ పాల్ వేరు. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, అక్కడ నిలబడాలని ట్రై చేస్తున్నాడు. మొన్న వెళ్ళి అక్కడ అంతా ప్రచారం చేసుకొచ్చాడు. ఈ టైంలో నెగిటివ్ చేసుకోవడం అయితే కుదరదు. నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే గత 2-3 రోజుల్లోనే ఎక్కువ దేశాలు పర్యటించి మంచి విషయాలు చేశారు. నిమిషప్రియ కేసు అయితే అసలు నువ్వు ఆ పిల్లని తీసుకురాకపోయినా పర్లా, అట్లీస్ట్ వాళ్ళ వరకు తరఫున వీళ్ళ తరఫున వెళ్ళి కలిసావు కదా, మన వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. అంతవరకు అట్లా అప్రిషియేట్ యూ. సో ఆ ఇమేజ్ ఉంది. కొంచెం కామెడీగా తిరుగుతాడు అని అన్నా కూడా కొంతమందికి ఏంటంటే అన్నీ చూసిన తర్వాత కూడా సడన్గా ఒక డ్రాప్ అయితే కూడా మైండ్ పని చేయక అలా అవుతారు. జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి ఇక్కడ పాలిటిక్స్ చేద్దామన్నాకనే కమెడియన్ లాగా అయిపోయాడు అనేది 100% ట్రూ. అది అవునవునవును. ఎందుకంటే తనకి ఫండ్స్ వసూలు చేసే సత్తా ఉంది. అంటే గెలవకపోయినా, నువ్వు ప్రధానమంత్రి అవ్వకపోయినా, ముఖ్యమంత్రి అవ్వకపోయినా ఇంచుమించు ఆపోజిట్లో నిలబడే సత్తా అయితే ఉంది చెప్పండి. అప్పుడు ఆయన కమెడియన్ చేసి పడేశారు. సో ఈ వార్త అయితే ఇంకా పూర్తిగా తెలిసేంతవరకు మనం ఏం చెప్పలేము. ప్రజెంట్ కేసు నమోదైన దర్యాప్తు సాగుతూ ఉంది. అండ్ పరారీలో ఉన్నాడు అనే న్యూస్. పరారీ ఏంటంటే నీ ఇంటికి వచ్చి పోలీసులు ఏదైనా కేసు ఉన్నప్పుడు ఇంటికి వస్తారు, తాళం వేసున్నా నువ్వు ఇంట్లో లేకపోయినా దాన్ని పరారీ అనే రాసుకుంటారు. అవైలబుల్గా లేకపోయినా పరారీ అంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చి నువ్వు ఫోన్లో అందుబాటులో లేకుండా ఇంటికి తాళం ఉంటే లీగల్గా రాసుకోవాల్సిన పదం నువ్వు పరారీలో ఉన్నావు అట్లా. సో ఫోన్ ఎందుకు అందుబాటులో లేదు అంటే మేబీ మరి ఆయన ఫోన్ అయినా వాడతాడో లేక ఇంకెవరైనా వాడతారో తెలియదు, లేదా అవైలబిలిటీ లేదంటే మేబీ ఇంకో దేశానికి ఏమన్నా వెళ్ళాడో లేదో తెలియదు. అప్పుడు ఉండదు కదా, ఇప్పుడు నువ్వు ఫ్లైట్ ఎక్కితే కూడా ఫ్లైట్ మోడ్లోనే పెట్టాలి, అప్పుడు అవైలబిలిటీలో ఉండదు ఆ టైంలో ఇంటికి వచ్చినా. సో ఆయన వచ్చి ఒక వివరణ ఇస్తే తప్ప తెలియదు. ప్రజెంట్ మనం ఒకవైపే విన్నాం, 2 వైపులో విన్న తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ కూడా జరిగిపోద్ది. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇట్లాంటి కేసెస్కి అయినా రాకుండా భయపడిపోయేంత అన్మెచ్యూర్గా ఉండరని అనుకున్నా ఆయనకున్న నాలెడ్జ్కి. లీగల్గా ఒక అమ్మాయి వెళ్ళి లైంగిక వేధింపుల కేసు పెడితే ఎంత టోడ్నైనా మనం అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టాలి. కన్విన్స్ అవ్వకపోతే 14 రోజులైతే రిమాండ్ వేస్తారు. ఈలోపు ట్రయల్ రన్ అయితే అసలు ఎవరిది నిజం ఎవరిది తప్పని తెలుస్తుంది. బట్ నువ్వు పెట్టిన కేసుకైనా అరెస్ట్ అయ్యాడు అంటే లోకం ఏమనుకుంటుంది, అమ్మాయి కేసు పెట్టింది పోలీసు అరెస్ట్ నిజమేనేమో. అందుకు అరెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు రాజకీయ నాయకులు. సార్ అరెస్ట్ అని ఎందుకంటారంటే ఆ అరెస్ట్ అనే వార్త పేపర్లో వచ్చినప్పుడు వీడేదో చేసి ఉంటాడు అందుకే అరెస్ట్ అయ్యాడు అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. దానికోసము వీళ్ళు ఎక్కువ అరెస్ట్కి ప్రేరేపిస్తూ ఉంటారు, అంతే, అంతమించి ఏం లేదు. దానికి భయపడి కూడా పాపం వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇంకొక విషయం కూడా అంటే కామెంట్స్లలో చూసినా వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కేఏ పాల్ని అలా చేయడానికి డబ్బులు ఏమైనా తీసుకున్నా అంటే ఆయన మీద ఎవరైనా కక్ష కడతారా సార్ ఈ టైప్ ఆఫ్లో పెట్టమని? అట్లా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తేనే మేబీ ఏమైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆయన లేదమ్మా, ఏమో ఎవరికి ఎంత ఉందో మనకు తెలియదు కదా. జూబ్లీ హిల్స్ ఎందుకన్నా చెప్పనా, షర్మిల కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది, లోటస్ పాండ్. ఓకే, మన ఎమ్మెల్యే కాలనీ దగ్గర జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే ఈ నియోజకవర్గంలోనే. అక్కడ పెద్ద చర్చ్ కూడా ఉంది వాళ్ళది. అండ్ కొంచెం హైఫై ఇప్పుడు తను క్రిస్టియన్ మతానికి చెందిన అతను. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అందరు హైఫై వాళ్ళు ఉంటారు, బంజారా జూబ్లీ హిల్స్లో. ఆ హైఫై వాళ్ళు జైన్స్ ఉండొచ్చు, సిక్స్ ఉండొచ్చు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఆ హైఫై క్రిస్టియన్లు ఎవరు, వాళ్ళంతా కూడా ఒక పెద్ద కంపెనీ ఓనర్స్. అంటే వాళ్ళ కింద చాలామంది బోల్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగల పర్సన్సే, ఎంత కాదనుకున్నా. ఒక్క తలకాయని పట్టినా ఒక 1000 ఓట్లన్నా మనం పట్టుకోవచ్చు. అట్లా ఎంతగానో కేఏ పాల్ వల్ల కనీసం 10,000 ఓట్లన్నా పడవా, పోనీ 5,000 10,000. ఆ 5-10,000 ఓట్ల వల్ల వీళ్ళకి ఏమైనా మ్యాజిక్ ఫిగర్స్లో తేడాలు రావచ్చు కదా. ఎందుకు వచ్చినోడిని రానివ్వకపోవడం, ముందే గంటేస్తో పని అయిపోతుంది కదా. అలా ఆలోచించి చేసే వాళ్ళు కూడా ఉంటారు.
ఓకే సింపుల్గా ఒక కేసు పెట్టేస్తే మరి నిజమో కాదో తెలియదు. మనం అంటే అమ్మాయి అయితే ధైర్యంగా వచ్చి కేసు పెట్టింది. ఏం జరిగిందనేది తెలియదు. తన అపోహపడిందా, ఇతను తెలిసి తెలియక తాకితే నన్ను అసభ్యం తాకని అపోహపడిందా, లేదా ఇంకేదన్నా వాట్సాప్ మెసేజ్ పెడితే ఈవిడ దాన్ని ఇంకోలాగా ఏమన్నా అనుకుందా? ఎందుకంటే ఆయన ఎట్లా పెడతాడో ఆయనకు తెలియదు. ఆయనకు అర్థమైన లాంగ్వేజ్ ఆయన పెట్టి వదిలేస్తాడు. అంటే ఇంకొకటి ఏ అమ్మాయి అయినా సరే ఒకటిసారి 2 సార్లు అట్లా బై మిస్టేక్లో అనుకోరు కదా సార్, చాలా సార్లు గురైతేనే అది తెలుస్తుంది కదా సార్ ఫీల్. ఆ అమ్మాయి రీసెంట్గా జాయిన్ అయిందంట. జాయిన్ అవ్వడమే రీసెంట్గా జాయిన్ అయింది. ఓకే. లేదు నువ్వు నిజంగానే రీసెంట్గా జాయిన్ అయ్యావా, లేదా ఎవరైనా అక్కడ జాయిన్ చేయించారా కూడా అది కూడా తెలియదు. ఎందుకంటే ఈ 2 వెర్షన్స్ వినేది ఇప్పుడు ఈ అమ్మాయిని తప్పుపట్టడానికి లేదు. షీ హ్యాడ్ ఎవిడెన్స్ ఉన్నాయి తన దగ్గర. వాట్సాప్ చాట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. అది తనే పంపించాడా, లేకపోతే అతని ఫోన్ నుంచి ఇంకెవరన్నా చేశారా, లేకపోతే కేపాలని చెప్పి ఇంకెవరన్నా చేశారా, ఏమీ తెలియదు మనకి. ఓకే సార్. మొత్తం లీగల్లో తెలితే ఏ కేసు అయినా వచ్చిన వెంటనే మనం నిర్ధారించొద్దు. డీసీపీ కానీ ఏసీపీ కానీ వీళ్ళు ఎవరైనా కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు అసలు జరిగింది ఏంటంటే అని. అప్పుడు దాన్ని పూర్తిగా నమ్మాలి. కానీ ఇదంతా నమ్ముతారు జనాలు, అది మాత్రం నమ్మరు. అది నమ్మరు. అవును నిజమే. ఇప్పుడు పట్టించుకోరు అసలు. సింపుల్గా చెప్పనా, డ్రగ్స్ పార్టీ హేమ 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 దొరికింది హేమ హేమ డ్రగ్స్. పాప ఆమె తీసుకోవాలా, ఏమీ చేయాలా, ఎవడని చెప్పాడా హేమ తీసుకోలేదంట అని? అస్సలు చెప్పాలి. ఆమె చెప్పుకుంది నేను తీసుకోలేదండి అని. రోజు చూడండి పాజిటివ్, ఇద్దరు చూసారు దాన్ని. కానీ వైరల్ అయినప్పుడు మాత్రం మొత్తం చూసారు. అట్లా ఉంటుంది ప్రజెంట్. యా ఓకే సార్, థ్యాంక్ యూ.